హలో గైస్, ఇవాళ మనం కొంచెం డే అవుట్కి వెళ్తున్నాం. లైక్ అరౌండ్ ఈవినింగ్ 5-ish అలా అయింది. మనం వీఆర్ గోయింగ్ టు అ లేక్. ముందు ముందు వెళ్ళేటప్పుడు యూ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. బట్ ఇప్పుడు మాత్రం మేము ఎప్పుడు వెళ్ళే దారిలో కాకుండా కొంచెం కొత్త దారిలో వెళ్తున్నాం. ఎందుకో తెలియదు, చాలా గ్రీనరీ ఉంది. అసలు ఎంత బాగుందో బయట. ఆ సమ్మర్ అది కనిపిస్తుంది అనమాట చెట్లలో, మీరు చూడొచ్చు. బట్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ చాలా రన్ అవుతున్నాయి. బట్ ఆ సాంగ్స్ కన్నా ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం వెళ్తున్నట్టు ఫీల్ ఉంటుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ ఎప్పుడు వెళ్ళే రూట్లో మేము జస్ట్ 20 minutes వెళ్ళిపోతాం అక్కడికి. బట్ ఈసారి కొంచెం 25 minutes అలా పట్టింది. బట్ వర్త్, ఆ ఎక్స్ట్రా 5 minutes మనకి వర్త్ ఇక్కడ వెళ్ళినందుకు. చాలా బాగుంది. వెళ్ళే దారి చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు పక్కన సీనరీ చాలా బాగుంది. అప్పుడే కొంచెం సన్సెట్ ఇష్ లాగా ఉంది. బట్ ఇట్స్ నాట్ సన్సెట్ ఎట్, దానికి చాలా టైం ఉంది. అండ్ అక్కడ పెద్ద పెద్ద ర్యాంచ్లు ఉన్నాయి. అట్లా ర్యాంచ్ అంటే ఇంకా తెలిసే ఉంటది కదా, కొన్ని ఎకరాలు ఇంటి ముందు ఉంటుంది, ఇంటి అనుకుంటది, ఇంటి పక్కన ఉంటది, అట్లా ఉంటాయి అనమాట. మధ్యలో ఇల్లు ఉంటది, వాళ్ళు గుర్రాలని పెంచుకుంటారు, ఆవుల్ని పెంచుకుంటారు, అలా ఆ టైప్ ఉంటది అనమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు ఎందుకు షూట్ చేశానో తెలియదు, చాలా షూట్ చేశాను. మొత్తం ఈ గ్రీనరీని అంత బాగా షూట్ చేశా అనిపించింది. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ ఈ దారిలో వెళ్ళడం ఫస్ట్ టైం. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. నెక్స్ట్ టైం వెళ్ళినా ఒకవేళ 10 minutes ఎక్కువ అయినా కూడా ఈ దారిలోనే వెళ్దాం అనిపించేలా ఉందన్నమాట. సైడ్ సీనరీ అయినా, లైక్ ఆ సన్సెట్ వైబ్ దొరికింది నాకు వెళ్తున్నప్పుడు, బాగా అనిపించింది. మేము మేబీ గ్రూప్ ఆఫ్ 6 friends వెళ్ళాము. 6-7 friends వెళ్ళాము. బట్ ఒక్క చోట ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, యాక్చువల్లీ రిటర్న్ అయ్యే టైంకి మాకు సన్సెట్ బాగా అయిపోయింది అనమాట. సో నేను అక్కడి వరకు వెళ్ళిపోయాక కూడా కొంచెం సన్సెట్ అయిపోయింది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. సో నాకు ఆ యాక్చువల్ సన్సెట్ రికార్డ్ చేయడానికి కుదరలేదు. బట్ వెళ్ళే దారిలో దిస్ బెస్ట్ వ్యూ దొరికింది అనమాట నాకు. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి డెఫినెట్గా. బట్ నాకైతే ఈ వ్యూ చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి అక్కడ ఒక డ్యామ్ టైప్ వస్తుంది అనమాట. ఇది అక్కడ అందరు ఇలా బోట్స్ వేసుకొచ్చుకొని వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా ఈ సమ్మర్లో మోస్ట్ థింగ్ అదే అనమాట. అండ్ ఇక్కడ మనం ఆల్మోస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. యాక్చువల్లీ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం ఇంకా లోపలికి అడవిలోకి వెళ్ళాలన్నమాట. అడవిలోకి వెళ్ళిపోయి లోపల ఎక్కడో ఉంటుందన్నమాట. అది మీకు ముందు ముందు సర్ప్రైజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా డియర్స్, చాలా స్నేక్స్ కూడా ఉంటాయంట. సో వీ హ్యావ్ టు బీ అవేర్. వెళ్ళేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. లైక్ షూ వేసుకోవడం, లైక్ బేసిక్ స్టఫ్ ఉంటుంది కదా, అలా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ చాలా డియర్స్ కనిపించాయి, మనకు కూడా కనిపించాయి. అవి ముందు ముందు మీకు కనిపిస్తాయి. అండ్ స్పీడ్ లిమిట్ కొంచెం తక్కువ కాబట్టి అలా వెళ్తున్నాం అనమాట మనం. సో యాక్చువల్ టైం వచ్చేసింది అనమాట. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఎస్, వచ్చేసాం. చూడండి, దట్స్ ద వ్యూ గైస్. లైక్ అంటే మనం ఒక చోట హైకి వెళ్ళి ఇంకా లోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం అనమాట. సో అక్కడి నుంచి మనకి ఆ క్లియర్ లేక్ వ్యూ కనిపిస్తుంది అనమాట. చాలా మంది ఉన్నారు ఆ రోజు. లైక్ ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇంకా చాలా మంది ఉంటారు. లైక్ బాగుంటది ఆ ఏరియా మొత్తం, బీచీగా ఉంటది. ఇట్స్ యాక్చువల్లీ ఆ మ్యాన్ మేడ్ లేక్ అనమాట. లైక్ ఇట్స్ మ్యాన్ మేడ్ అంటే మనుషులు తవ్వి చేసిన లేక్ అనమాట. ఇది యాక్చువల్లీ మా చుట్టుపక్కల ఉన్న 3-4 ప్లేసెస్, పెద్ద పెద్ద టౌన్స్ కి ఇక్కడ నుంచే డ్రింకింగ్ వాటర్ వెళ్తాయి అనమాట. లైక్ రైట్ సైడ్ మనం ఇందాక వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఉంది, రైట్ సైడ్ వాటి RO ప్లాంట్స్ ఉంటాయి అనమాట, వాటర్ ప్లాంట్స్. అక్కడి నుంచే మాకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ వస్తాయి అనమాట మా పెద్ద పెద్ద సిటీస్ కి. సో ఇదన్నమాట వ్యూ. నేను వెళ్ళగానే షూట్ చేసుకోలేదు, కొద్దిసేపు చూసుకున్నాను. కొద్దిసేపు నేను అలా ఆస్వాదించి కూర్చున్నాను అనమాట. చాలా మంది ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు, తీసుకునే వాళ్ళు అది తీసుకుంటున్నారు, పిల్లల్ని తీసుకొచ్చుకొని కొంచెం ఆడించే వాళ్ళు ఆడించుకుంటున్నారు, ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక క్యూట్ కపుల్ బేబీ షవర్ ఫోటో షూట్ దిగుతున్నారు సన్సెట్ టైంలో. యాక్చువల్లీ ఇక్కడ ఈ కల్చర్ ఎక్కువ కదా. సో
అది జరుగుతుందనమాట. అక్కడ నేను చాలా మంది ఓల్డ్ పీపుల్‌ని చూసా. వాళ్ళు మంచిగా వాకింగ్ చేసుకుంటున్నారు. అండ్ యంగ్ కపుల్స్ కావచ్చు, లేదంటే అలా బీచ్ ఎంజాయ్ చేసేవాళ్ళు కావచ్చు, చేశారు. యాక్చువల్లీ ఇక్కడ నేను కూడా కొద్దిసేపు అలా కూర్చొని అలా ఎంజాయ్ చేశాననమాట. ఆ వైబ్‌ని చాలా బావుండే యాక్చువల్లీ. ఎందుకో తెలీదు, అలా కూర్చున్నంత సేపు లోకం మర్చిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఏదో ఇంకా జస్ట్ అన్ని పక్కన పెట్టేసి జస్ట్ ఆ వాటర్ సౌండ్ వింటూ, ఆ వాటర్ దగ్గరకొస్తుంటే దాన్ని గమనిస్తూ అలాగే కూర్చుండిపోయాను. మేబీ ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ కూర్చున్నా. ఎక్కువ షూట్ చేయలేదు. జస్ట్ కూర్చున్నప్పుడు ఆ 1 మినిట్ ఒక స్నిప్పెట్ తీశాను. సన్‌సెట్ అవుతుందనమాట. యాక్చువల్లీ మీకు ఆ యాంగిల్ కనిపించట్లేదు. బట్ నా ఎదురుంగా సన్‌సెట్ అవుతుంది. యాహ్! ఇది వ్యూ అనమాట. సో, అలా వాటర్ దగ్గరికి రావడం చాలా సేపు చూసాననమాట. నాకు చాలా నచ్చింది. ఎందుకో ఆ వైబ్ బాగా నచ్చిందనమాట. ఇక్కడ అలా కొద్దిసేపు అలా కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుందో గైస్. అసలు చాలా బాగుంది. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చాము. ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. క్లిప్స్ ఎలాగో యాడ్ చేస్తున్నాం కదా, బట్ స్టిల్ చెప్పాలి, ఇది మాత్రం చాలా బాగుంది. అసలు అలా పీస్ఫుల్గా కొద్దిసేపు అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే లైఫ్ రియలైజేషన్స్ అవుతాయి ఇలాంటి ప్లేస్లో. బట్ మనం ఆ స్టేజ్ దాటి వచ్చాం, కానీ చాలా బాగుంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది బేసిక్. కానీ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పాము, క్రొకడైల్ వస్తే ఎక్కడ కురకాలి? కొంచెం ఒక లెవెల్ ట్రెక్ ఉందన్నమాట ఇక్కడ. అది దిగి వచ్చాము. ఇప్పుడు అది ఎక్కి ఉరకడానికి కూడా టైం పడుతుంది. క్రొకడైలో పాము వస్తే ఏం చేయాలో ఐడియా లేదు. కామెంట్స్లో చెప్పండి. నా ఫ్రెండ్స్ ఏం చెప్తారో నాకు తెలుసు. అరే మీకు కాదు, మిగతా వాళ్ళని అడుగుతున్నా, ఏం చేయాలో చెప్పండి కామెంట్స్లో. అలా కొంతమంది లైఫ్ని ఓన్ టర్మ్స్లో ఎంజాయ్ చేస్తారు కదా. ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. ఇంకా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం ఆసన్నమైనది. బట్ ఈ వ్యూని, ఈ ప్లేస్ని ఎంజాయ్ చేసి, ఇంతసేపు ఎంజాయ్ చేసి వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. బట్ టైం వచ్చింది, వెళ్ళిపోవాలి. సీ యూ సూన్. ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసినప్పుడు లాస్ట్లో ఒకసారి తీద్దాం ఎలా ఉందో అని చెప్పి తీసినప్పుడు ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా ఇంకా డార్క్ ఉంది, బట్ ఫోన్లో ఎందుకో తెలీదు అలా కొంచెం బ్రైటర్గా వచ్చింది. అండ్ మనం వెళ్ళేటప్పుడు కనిపించేసాయి డియర్స్. చాలా డియర్స్ ఉన్నాయి అక్కడ. మేబీ నైట్ అయింది కాబట్టి అవి కొంచెం చిల్ అవ్వడానికి బయటికి వచ్చాయేమో. మేబీ అందుకేనేమో చాలా బయటికి వచ్చాయి. నేను కొద్దిసేపు కార్ ఆపమని గోల్ చేసి మరీ వాటిని షూట్ చేయమని నా ఫ్రెండ్స్ని ఫోర్స్ చేస్తే తీశారు. నేను ఏమో డియర్స్ని చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. కానీ భలే ఉన్నాయి అసలు ఆ డియర్స్ మాత్రం. దే ఆర్ చిల్లింగ్ అరౌండ్. మనుషులంటే భయం లేదు. లైక్ కార్స్ కూడా చాలా స్లోగా వాటికి దారిస్తూ వెళ్తున్నాయి అనమాట. అవి ఎక్కువ ప్రయారిటీ లాగా వెళ్తున్నాయి అనమాట. బేసిక్గా ఇక్కడ పాపం చాలా డియర్స్ చచ్చిపోతూ ఉంటాయి. అనుకోకుండా రోడ్ల మీదకి వస్తే కాలు గుద్దేసి అలా చచ్చిపోతూ ఉంటాయి. అన్ఫార్చునేట్ అది. బట్ మనం ఏం చేయలేం. సడన్ గా వస్తే గుద్దడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. యా, ఇక్కడ డియర్స్ మాత్రం రోడ్ మీద పోతా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎలా చూస్తుందో అసలు. ఇంకా డియర్స్ ని కూడా చూసేసాం, ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. అది భలే చూస్తుంది అసలు మనల్ని. ఓకే, సీ యూ బాయ్.